మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉభయ దేవాలయాల్లో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సాధారణ భక్తులతో పాటు శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ ఆదేశాలతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము అంటున్న దేవాలయ ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉభయ దేవాల్లో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లేకుండా ఓం నమః శివాయ అంటూ ఏదైతే శివస్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ఉభయ దేవాల్లో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిలను దర్శించుకుంటూ భక్తులు కూడా శ్రీశైలం మహాక్షేత్రంలో ఇవాళ రాత్రి జరిగేటువంటి జాగరణకు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, శ్రీశైల మహాక్షేత్రం ప్రాసెస్ ఏంటి, భక్తుల రద్దీ ఎలా ఉంది సార్? ఓం నమ శివాయ, శ్రీమాతృ నమ. శ్రీశైల క్షేత్రమే మహిమాన్వితమైనటువంటిది. ఇలకైలాసంగా చెప్పుకోబడేటువంటి ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి స్వామి అమ్మవారిని మహాశివరాత్రి సందర్భంగా మరి దర్శించుకోవటం అనేది సహజంగా మనకు పూర్వజన్మ సుకృతంగా భావించటం. అదేవిధంగా జన్మకో శివరాత్రి అని చెప్పేసి మనం ఏదో ఒక సందర్భంలో శివుని యొక్క దర్శనం అనేది పోళాశంకరుడిగా ఉన్నటువంటి వారు ఇది. అదేవిధంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం మల్లికార్జున స్వామి వారు, అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠంగా ఉన్నటువంటి బ్రహ్మరాంబాదేవి వారు ఇద్దరు కూడా ఒకే క్షేత్రం ఆలయ పరిధిలో ఉండటం అనేది ఈ క్షేత్రం యొక్క మహిమ. అదేవిధంగా మరి ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేవాలయాలకు శక్తిపీఠం, అదేవిధంగా మరి స్వామి ద్వాదశ జ్యోతిర్లింగం రెండు కూడా ఒకే ఆలయ ప్రదేశంలో లేకున్నటువంటిది, అది ప్రత్యేకత. అదేవిధంగా మహాశివరాత్రి రోజు జాగరణ చేయటం ద్వారా మరి శివనామ స్మరణతోటి భక్తులు పరవశించడం అనేది ఉంది. దాన్ని పురస్కరించుకోవడం ద్వారా సామాన్య భక్తులకు పెద్దపీట వేయటం ద్వారా ఈరోజు మరి స్వామి అమ్మవార్లకు అలంకరణ పూర్తి చేసి 2 గంటల 25 నిమిషాలకే, మేము 2:30కు అనుకున్నాం కానీ 2 గంటల 25 నిమిషాలకే మరి మొట్టమొదటి దర్శనం సామాన్య భక్తులుగా ఉచితంగా వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారి మేము ఇవ్వటం అనేది జరిగింది. గంటకి సుమారుగా 6,000 మంది దర్శించుకోవటం అనేది ఉంది. అంటే రోజుకు ఉన్నటువంటి 24 గంటలు ఈ రోజు మనం 21 గంట వరకు కూడా విఐపీలు ఏదైనా మధ్యలో వచ్చినప్పుడు కూడా వారికి ఒక 3 టైం స్లాట్లు ½ అవర్ మాత్రమే ఇవ్వటం జరిగింది. సామాన్య భక్తులు 21 గంట సేపు కంటిన్యూస్గా కూడా స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి మనం ఏర్పాట్లు చేసాం. ఆ విధంగా కూడా మా సిబ్బందిని అన్నింటిని కూడా సమాయత్తం చేసి ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు అదేవిధంగా విషయాలను వాళ్ళకి తెలియజేస్తూ చెప్తున్నాం. అంటే గత సంవత్సరం యొక్క ఫుట్ఫాల్ను కనుక తీసుకున్నట్లయితే భక్తులు 101,000 మంది దాకా మహాశివరాత్రి రోజు దర్శించుకున్నారు. కానీ ఈ సంవత్సరం మనం చూసినట్లయితే నిన్న 89,000 దాకా, మొన్న చూసినట్లయితే 86,000 ఉంది. కాబట్టి అంటే ఒకరోజు గత సంవత్సరం చూసినప్పుడు 15% నుండి 20% భక్తులు ఎక్కువగా దర్శించుకున్న సందర్భాన్ని ఈ సంవత్సరం మనం 120,000 వరకు కూడా మరి వస్తారు. అదేవిధంగా స్వామి అమ్మవారిని దర్శించుకొని ఆ తీర్థప్రసాదాలు స్వీకరించడం అనేది జరుగుతుందని చెప్పేసి భావిస్తూ దానికి తగ్గట్లుగా మనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వేములవాడ ఈ మహాశివరాత్రి